హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి వీకెండ్లో అనుకోకుండా మేము అంటే ఇక్కడ బెంగళూరులో ఒక సైట్ ఉందండి. అది వచ్చి శివకోటలో ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి అక్కడికి బయలుదేరదాం ఒకసారి, చాలా రోజులు అయిందనేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది, సాటర్డే కదా కొంచెము. సో ఇప్పుడైతే మేము దగ్గరలోకి వచ్చాము ఆల్మోస్ట్. అక్కడ ఐఆర్సిటీ ఏదో సంథింగ్ కొంచెం ఇండియన్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్ కూడా ఒకటి ఉందండి. ఇంకా అక్కడి నుంచి అది కంప్లీట్ చేసేసుకునేసి అక్కడ చూసుకొని కొంచెం ఎలా ఉంది ఏంటి ఆ సరౌండింగ్స్ అంతా ఏమైనా డెవలప్ అయిందా ఏంది అని వెళ్ళి ఇంకా చూసుకునేసి అక్కడి నుంచి సరే ఎల్లంక దగ్గర అనమాట. ఇంకా అక్కడికి ఎల్లంకాకి వెళ్ళేసి ఇంకా ఇంటికి వచ్చాము. సో ఎల్లంకాకి వెళ్ళేటప్పుడు ఇదైతే లైట్స్కి బాగా అరేంజ్ చేశారు వాళ్ళు, బాగుందన్నమాట అక్కడ. ఇంకా అక్కడే మాల్ ఉండేది, ఫోనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా అనమాట ఇది. సో ఇక్కడ వచ్చి ఫస్ట్ అయితే అప్పుడు లంచ్ టైం అయిందనేసి ఇంకా బాగా ఆకలి మీద ఉన్నాము. అందుకనే ఫస్ట్ వెళ్ళంగానే ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట. థర్డ్ ఫ్లోర్లో మొత్తం ఫుడ్ కోర్ట్ చూడండి. ఇక్కడ ప్రతిదీ ఉందన్నమాట ఫుడ్ది. అంటే మన బయట దొరికే ఫుడ్ కాదండి, ఇవంతా మాల్స్లో దొరుకుతాయి కదా మనకి, ఫ్రాంచైస్ లాగా డామినోస్, పిజ్జాస్, బిర్యానీ, తర్వాత ఇలా మొత్తం రెస్టారెంట్సే ఉన్నాయన్నమాట థర్డ్ ఫ్లోర్ మొత్తము. యాక్చువల్గా ఇది చాలా పెద్ద మాల్. ఇంకా మాల్లో ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఫుడ్ కోర్ట్కి వెళ్ళాక ఇంకా కేఎఫ్సి ప్లస్ పంజాబ్ గ్రిల్ ఉంది, ఇందులో చైనీస్ ఫుడ్ ఐటమ్ ఉంది, నార్త్ ఫుడ్ ఐటమ్ ఉంది. ఇలా ఒక్కటి కాదు, ఐస్ క్రీమ్ షాప్స్ ఉన్నాయి డిఫరెంట్. సో దోశ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చి వీళ్ళ తంటలు చూడండి, వీళ్ళకి మామూలుగా నచ్చదు కదా, వెతుకుతున్నారు అసలు ఇంకా ఏది తీసుకోవాలి ఏమి అని. ఫస్ట్ అయితే ఒక రౌండ్ వేసుకొచ్చేసారనమాట మొత్తం. అక్కడ ప్లేస్లన్నీ ఒక రౌండ్ వేసుకొచ్చాక మళ్ళీ వాళ్ళు డిసైడ్ అయ్యారు ఏం తీసుకుందాము అనే దాని గురించి. ఇంకా ఇట్లా మొత్తం అన్నీ అవే. సరే ఇంకా వెళ్ళాము. ఇంకా ఆర్డర్ తీసుకునింది పాప అయితే, మేము కూడా కేఎఫ్సి అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇది వచ్చి నాకు తెలిసినంత చాలా పెద్ద మాల్ అండి. ఎందుకంటే నేను దుబాయ్లో ఉన్నాను 4 years. దుబాయ్లో ఉన్నప్పుడు కూడా నేను చూశాను. దుబాయ్ మాల్స్ కూడా నార్మల్గా మనము వరల్డ్లోనే పెద్దగా అనుకున్నాం కదా, కాదండి ఇవి చాలా పెద్ద మాల్స్. ఇది వచ్చి చైనీస్ ఫుడ్ ఐటమ్ 350 అంట ప్లేటు. 350నో 70నో ఏం లేదు, ఒక కప్ రైస్ ఇచ్చాడు, 4 మోమోస్, 3 పొటాటో ఫ్రైడ్ ఇచ్చాడు అనమాట, అంతే. తను ఇంకా అవి ట్రై చేసింది అక్కడ. నాకైతే అంత నచ్చలేదు. దానిపైన సాస్ వేసి ఇచ్చాడు, అది కొంచెం బాగానే అంటే వేడిగానే ఉంటుంది చాలాసేపు, మనం తినే అంతవరకు పొగలు పోయినట్లే ఉంటుంది. వేడి మీద మనకి ఏం టేస్ట్ తెలియదు, కానీ మా పాప కావాలని మారం చేసిన దానికి అది తీసిచ్చాము. ఇంకా తనైతే సాటిస్ఫై అయింది, కానీ బాగుంది అని చెప్పింది. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుందని చెప్తారు. ఇంకా ఫుడ్ అయిన తర్వాత ఫుడ్ తినేసి ఇంకా వచ్చామన్నమాట. మీరు ఇక్కడ ఏంటంటే నాకు తెలిసినంత వరకు అండి, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు స్పెండ్ చేయొచ్చు, తిరగచ్చు. మీరు ఒక్కొక్క ఫ్లోర్ తిరుక్కుంటూ వెళ్ళే లోపల మీకు ఖచ్చితంగా ఈవినింగ్ అవుతుంది. మాకైతే టైం సరిపోలేదు యాక్చువల్గా, ఇంకా మేము అసలు ఏం చూడలేదు, ఒక్క ఫ్లోరే చూసాము అంతే. ఇంకా చిన్న థింగ్స్ పర్చేస్ చేసుకున్నాం కదా, నేను అవి మీకు లాస్ట్లో చూపిస్తాను ఆ థింగ్స్ మేము ఏం కొనుక్కున్నాము అని. సో ఒక్క లైఫ్ స్టైల్లోనే మాకు టైం అంతా సరిపోయింది. మేము ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేసేకి మాకు అవ్వలేదన్నమాట. ఇది వచ్చి అక్కడ హోమ్ సెంటర్ ఉందన్నమాట, హోమ్ సెంటర్కి వెళ్ళాము. ఇంకా హోమ్ సెంటర్లో అయితే మనకి బయట దొరకనివి కొంచెం డిఫరెంట్గా కావాలా అనుకుంటే కనుక ఇక్కడ ట్రై చేయండి, అన్నీ దొరుకుతాయి. బయట కంటే కూడా బెటర్గా ఉన్నాయి కొంచెము. నేను ఎందుకు చెప్తున్నానంటే నార్మల్గా కొన్ని ఐటమ్స్ మనకు బయట దొరకవు కదా, కానీ ఇక్కడ కొంచెం క్వాలిటీ ప్లస్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. మీకు అంటే వర్కౌట్ అయితేనే చూడండి, మీరు తీసుకోవాలని ఏం లేదు కదా. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. కాకపోతే అన్ని ఐటమ్స్ కొంచెం డిఫరెంట్గా మనకి ఎక్కడ దొరుకుతాయంటే హోమ్ సెంటర్లోనే ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు ప్రైజెస్ బాగానే పెట్టింటారు, దాన్ని చూసుకొని మనకి నచ్చితే ఒక్కొక్కసారి ఆఫర్స్ కూడా 10%, 15% ఆఫర్స్ ఏదో పోతున్నాయి అన్నట్లు పెట్టారనమాట. ఒకసారి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. మీకు ఏదైనా యూస్ఫుల్ థింగ్స్ ఉంటే తీసుకోవచ్చు. ఎందుకంటున్నానంటే ఇక్కడ మనకు కొన్ని ఐటమ్స్ బయట ఎక్కడ దొరకవండి, ఇవి హోమ్ సెంటర్లో మాత్రమే దొరుకుతాయి. సో అందుకోసమని నేను జస్ట్ చెప్తున్నాను, అందుకే చూపించాను. ఇక్కడ మనం ఏదైనా ఇంటీరియర్ చూసుకోవాలంటే కూడా
కొన్ని పిల్లలకి కిడ్స్‌కి ఇటు చాలా బాగున్నాయండి. నా నా సజెషన్ వరకు. మేము మామూలుగా ఇంటీరియర్ చేపించుకున్నాము. బట్ నాకు అక్కడ చూసిన తర్వాత అనిపించిందనమాట. ఇవి తీసుకెళ్ళి సెట్ చేసుంటే పాప రూమ్‌కి చాలా బాగా అనిపించేది అనేసి. తర్వాత అనుకున్నాను. ఇలా జార్ ఐటెమ్స్ గానీ, ఏదన్నా మనము పప్పులు అవన్నీ వేసుకోవడానికి కొంచెం డిఫరెంట్‌గా మనము ఇంట్లో నీట్‌గా అంటే కొత్తగా కొనే వాళ్ళకైతే అక్కడ తీసుకున్నారనుకోండి కొంచెం లైఫ్ వస్తాయి. ప్లస్ కొంచెం డిఫరెంట్‌గా నార్మల్ బయట కంటే కూడా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడంతా తిరిగాము. హోమ్ సెంటర్ అంతా చూసామన్నమాట. కొన్ని కొన్ని ఆఫర్స్‌లో కూడా ఉన్నాయి చూడండి. మీరు వెళ్ళినప్పుడు కూడా. ఇంకా అక్కడంతా తిరిగి మేమైతే మాల్ అంతా తిరగడానికైతే మాకు టైం సరిపోలేదండి. ఒక్క ఫ్లోర్ కూడా తిరగలేదు. ఫుడ్ తినిన తర్వాత ఒక్క ఫ్లోర్‌కే వెళ్ళి ఇంకా షాపింగ్ చేసుకున్నాము. 1 ఆర్ 2లో లైఫ్ స్టైల్‌లో కూడా ఏదో ఆఫర్స్ మేము వెళ్ళినప్పుడైతే ఆఫర్స్ నడుస్తున్నాయి. మరి మీకెలా ఉంటుందో నాకు తెలీదు. చాలా వరకు అయితే వెళ్తే బావుంటుంది. అన్ని ఫ్లోర్స్, అన్ని షాప్స్, బ్రాండెడ్ షోరూమ్స్ ప్రతిదీ ఉందండి ఇక్కడైతే. ప్రతిదీ అవైలబుల్‌లో ఉంది. కాబట్టి నేనేమంటానంటే మీరెళ్ళినప్పుడు అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి అవైలబుల్‌లోనే. ఎందుకంటే 4 ఫ్లోర్స్ కదా! అందులో చాలా పెద్ద మాల్. ఐ థింక్ నేను ఇప్పుడు హైదరాబాద్ గానీ, ఇప్పుడు దుబాయ్‌లో ఉన్నప్పుడు గానీ, దీంతో కంపేర్ చేస్తే నాకు అన్నీ చిన్నగానే అనిపించినాయి. బెంగుళూరులో ఇదొక్కటి నాకైతే చాలా పెద్దగా అనిపించింది. సో, అందుకనే చెప్తున్నాను. మీరు కూడా వెళ్ళినప్పుడైతే ట్రై చేయండి అనేసి. ఇంకా షాపింగ్స్ ఏమన్నా తక్కువ అంటే 1-10, 99 రూపీస్ షాప్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవే కాకోకుండా అందుకోసమే అంటున్నాను. నేను ఇంకా మొత్తం వీడియో తీయడం నాకు అవ్వలేదు యాక్చువల్‌గా అక్కడ మీకు చూపెట్టడం కోసము. మేము వెళ్ళిన షాప్‌లో అయితే మాకు కొంచెం 1 ఫ్లోర్ తిరిగే లోపల ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అందులో కొంచెం రైనీగా ఉన్నింది ఆ టైంలో. అందుకోసమే ఇంకా అవ్వలేదు. నేను ఇప్పుడు అక్కడ మేము ఏమేమి తీసుకున్నాము నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వీడియోలో. సో, యాక్చువల్‌గా రైనీగా ఉండడం వల్ల మాకు అవ్వలేదు షాపింగ్ చేయడం. త్వరగా రావాలని దీంతోటి వచ్చేసాను. మేము పర్చేస్ చేసుకున్న ఐటెమ్స్ అన్నీ ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను నేను. చూడండి. అయితే కొంచెం అన్ని ఆఫర్‌లో దొరుకుతాయని కాదు. కొన్ని ఉన్నాయండి ఆఫర్స్‌లో. ట్రై చేయొచ్చు వెళ్ళినప్పుడు. సో, నేను చెప్పాను కదండీ! మేము అదే మాల్‌లో ఏమేమి నేను తీసుకున్నానో మీకు ఒకసారి చూపిద్దామనేసి ఇంకా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇదైతే నేను ట్రెండ్స్‌లో కొనుక్కున్నాననమాట. ట్రెండ్స్‌లో ఒక్కొక్కసారి బాగా ఆఫర్స్ వెళ్తుంటాయండి. ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి ఎస్. నా సైజ్‌కి సరిపోతుంది. ప్లస్ జీన్స్‌ల పైకి కొంచెం లూజ్‌గా ఉన్నాయి అన్నట్లు సమ్మర్‌లో బాగా టైట్ అయ్యి మనకు స్వెట్టింగ్ వచ్చేస్తుంది కదా! ఆఫీస్‌కి వెళ్ళాలన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుందనేసి ఇంకా ఇదొక్కటి తీసుకున్నాను నా వరకు. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూడండి. ఇంకొకటి ప్యూర్ వైట్ తీసుకున్నాను. అది క్రీము. ఇది వచ్చేసి ప్యూర్ వైట్ ఒక్కటి ఉంది. బ్లూ జీన్స్‌లోకి బాగుంటుందని ఎక్కడైనా మనం బయట వెళ్ళినప్పుడు కానీ లేదా ఆఫీసులకైనా కూడా ఇది మనకైతే బాగా సెట్ అవుతుంది కదా! సో, అందుకోసం అనేసి ఇంకా ఈ వైట్ తీసుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నేను ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ కోసం అని వెతికాను అనమాట. సో, నాకు ఫుల్ హ్యాండ్స్ అయితే అంత దొరకలేదు చాలా ప్లేస్‌లో చూసిన తర్వాత. మళ్ళీ ఇది నేను లైఫ్ స్టైల్‌లో తీసుకున్నాను. ఆఫర్ ఏం లేవు ఎక్కువ. కొన్ని వాట్ల మీద అయితే ఆఫర్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే మీరు వెళ్ళినప్పుడు చూడండి, ట్రై చేయండి. ఇంకా ఏమైనా ఆఫర్స్ బెటర్‌గా ఉన్నాయా అనేది. నాకైతే ఆఫర్ ఏం దొరకలేదు. ఇది వచ్చేసి 499 పడింది. సేమ్ ప్రైజే ఇచ్చాడు ఇంకా. ఇవి మాత్రము సాక్స్‌లు వచ్చి 3 పెయిర్స్ ఉన్నాయండి. ఇది మాత్రం 20% ఆఫ్ ఇచ్చాడు. ఇవి వచ్చేసి జెంట్స్‌వి యాక్చువల్‌గా. ఇంకా మా హస్బెండ్, పాప వాళ్ళిద్దరూ ఉన్నాయని మా పాప తీసి ఇచ్చిందనమాట వాళ్ళ డాడీకి. ఇవి బాగున్నాయి డాడీ తీసుకో, 3 కలర్స్ ఉన్నాయి ఇందులో అని తను సెలెక్ట్ చేస్తే ఇంకా వాళ్ళ డాడీ నో చెప్పలేక సరే ఉన్నాయని ఇంకా ఇవి తీసుకున్నాడు. తనకి ఎలాగో సాక్స్లు కావాలన్న దీంతో. ఇంకా పాప కోసం అయితే ఇంక ఇవి కొనుక్కున్నామండి అక్కడ. తను కొత్తగా నేను ట్రై చేస్తాను. నాకైతే ఇదేం ఐడియా లేదు బేసిక్గా. సో, నేను కూడా ఎప్పుడు యూస్ చేయను. అంటే ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ యూస్ చేయను పాప కోసము. కానీ ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత తను బాగున్నాయి నేను ట్రై చేస్తాను మారం చేస్తుంటే మనం ప్రతి దానికి నో చెప్పలేం కదండి పిల్లలు అడిగినప్పుడు కూడా. ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ చెప్తాము అక్కడికి. నేను చాలా వరకు నో అని చెప్తాను. బట్ ఇంకా అన్నిటికీ చెప్పలేమన్న దీంతో ఒక్కొక్కసారి తప్పదు కదా! సో, అందుకోసం అని నేను ఈ ప్రోడక్ట్స్ తీసిచ్చాను. సో, ఇదేదో వచ్చి దాని మీద వచ్చి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అని ఉండిందనమాట. చెక్ చేశాను.
ఇంకా మిగతా అంత డెప్త్గా మనం వెళ్ళి చెక్ చేయలేం కాబట్టి ఒకసారి ట్రై చేయని అని దాని మీద అయితే అంత చైనా నేమ్స్ లాగా ఆనా ఎల్సా అట్లా ఉన్నాయి. ఇవి 4 అన్నమాట. అయితే బాడీ వాష్, తర్వాత లోషన్ ఉంది, షాంపూ ఉంది, ఫేస్ వాష్ ఉంది. ఫేస్ వాష్ బాడీ వాష్ సపరేటు, ఫేస్ వాష్ వచ్చి సపరేట్గా ఉంది ఇందులో. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ 4 పీస్ వచ్చి 750 ఉన్నిందండి మేము వెళ్ళినప్పుడు. బట్ కొంచెం ప్రైస్ ఆఫర్ ఇస్తామా అది ఇది అని 15% మాత్రమే ఆఫర్ ఇచ్చినారు. సో అలా కొంచెం తగ్గింది, ఇంకా 600 ఎంతో పడినట్టుంది. సరే ఒకసారి ట్రై చేయని అని తీసిచ్చాము. ఇంకా సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు వస్తాయి నెక్స్ట్ టైం మీరు కానీ సపోర్ట్ చేస్తూ వచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.